మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఒక్కటి హానెస్ట్ గా చెప్పాలి అంటే లైఫ్ తో పోరాడుతున్నారు అంటే ఎవ్రీడే ఒక ఫైటింగ్ కదా ఉంటది. అది బరువు మోసేటోనికే తెలుస్తుంది బాధ్యత విలువ అన్నట్టు. నిజంగా తెలుసా మంజుష, లైక్ మీకు సఫర్ అయ్యి వచ్చి రీడ్ దాకా ప్రతి ఒక్కరు అమ్మాయి చాలా ఫేస్ చేసుకుంటూ రావాలి తెలుసా. జనరేషన్ మారింది, కాలం మారింది అని మనం అనుకుంటున్నాం తప్ప, బయట అనుకుంటున్నారు తప్ప, మన ఫ్యామిలీస్ వాళ్ళకి అది అర్థం కావాలి. కొంచెం వాళ్ళకి టైం పడుతుంది. సో మా డాడీకి చూడు ఇన్ని ఇయర్స్ పట్టింది మా డాడీ నాకు అర్థం చేసుకోవడానికి. బట్ ఎనీవేస్ అర్థం చేసుకున్నారు కదా, అదే మనకు కావాల్సింది. పక్కనోడు ఏమంటారు మనకు అవసరం లేదు. మన ఇంట్లో మనల్ని అర్థం చేసుకుంటేనే ఒక 1000 ఏనుగుల బలం అది. అవును. ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ సిస్టర్స్ మ్యారీడా లేకపోతే అన్మ్యారీడా? దే ఆర్ మ్యారీడ్. బోత్ ఆర్ మ్యారీడ్. కిడ్స్ కూడా ఉన్నారు. సో మీరు ఒక్కలే? ఎస్, కిడ్. ఓ, పెద్దక్క బేబీయా చిన్నక్క? పెద్దక్క బేబీ. ఓకే ఓకే ఓకే. చాలా ఇష్టం మీకు, బాగా అటాచ్మెంటా? అయ్యా ఫుల్. ఓకే. సో వాళ్ళిద్దరు హ్యాపీ? ఫుల్. ఓకే. సో ఇంక నెక్స్ట్ మీదే మ్యారేజ్ ఉంది. ఇంకా ఇప్పుడు మనము ఆ కెరియర్ సెట్ చేసుకోవాలి ఫస్ట్. పెళ్లి సెకండ్. యా. ఇంతకీ అరేంజ్ మ్యారేజ్ లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లవ్ మ్యారేజ్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు, గో విత్ ద ఫ్లో మంజుష. ఏది అనుకోవట్లేదు ప్రస్తుతానికి, కెరియర్ మీద ఫోకస్ పెట్టినా. ఎందుకంటే మన వాళ్ళు ఒప్పుకోరు, సపోర్ట్ చేస్తారు గట్టిగా. సో కెరియర్ గట్టిగా ఫోకస్ చేసినప్పుడు అన్ని మన దగ్గరికే వస్తాయి. కలికి మూవీస్ లోనే చేయాలని ఉందా మీకు? సీరియల్స్ లో అయినా చేయాలని ఉందా? మూవీస్ యాజ్ పర్ నో నేను అనుకున్న ప్రకారంగా అయితే మూవీస్ లో చేయాలని అనుకుంటున్నా. సీరియల్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి, కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు డూ ఇన్ మూవీస్. ఫస్ట్ నుంచి అయినా నేను ఒకటే దాని మీద ఉన్నా కదా. సో మూవీస్ మీద స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ఫేవరెట్ యాక్టర్ ఎవరు హీరోస్ లో? పవన్ కళ్యాణ్, చరణ్ గారు. హీరోయిన్స్ లో బాగా ఇన్స్పిరేషన్ ఉన్న? సమంత గారు అంటే చాలా ఇష్టం. ఎందుకని? నేను లోన్లీగా ఫీల్ అయినా అనుకోండి, అనాథాశ్రమం వెళ్తా. అమ్మాయిలు ఉంటారు అక్కడ 25 మెంబర్స్ బిఎన్ రెడ్డిలో. పోయేసి లైక్ వాళ్ళకి నేనే ఇంట్లో 500 గులాబ్ జామ్లు చేసుకొని తీసుకొని వెళ్తా. వంట చేస్తాను అనమాట. వండి వాళ్ళకే పెట్టేసి వస్తా. తర్వాత నేను బిర్యానీ, చికెన్ బిర్యానీ కానీ వాళ్ళందరితో టైం స్పెండ్ చేస్తా. కబడ్డీ, ఖోఖో వాళ్ళందరితో ముచ్చట్లు పెట్టొస్తా. సమంత చూడు, ఆమెకి మన వల్లనే అంత పొజిషన్కి వచ్చింది. బికాజ్ అవర్ సపోర్ట్ ఉండాలి కదా. అంత పొజిషన్కి రావాలి అంటే ఒకటి ఆర్ఫనేజ్ నడుపుతుంది. ఎక్కడ టైం ఉన్నా కానీ వాళ్ళకి టైం ఇస్తుంది, మంచిగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి పోయినా వాళ్ళకరిచ్చినాం అనుకో నమస్తే అంటుంది. లైక్ అదే చెప్తున్నా కదా, మనము ఎంత స్టేజ్కి వెళ్ళినా కానీ మనం ఏడు నుంచి వచ్చినాం అనేది మర్చిపోవద్దు. వాళ్ళ వల్లనే మనం ఈడ ఉంటాం. సో అది నాకు బాగా నచ్చుతుంది తనలో. ఎక్కడున్నా జెన్యున్గా మాట్లాడుతుంది అబ్బా, ఒక కళ్ళలో తెలిసిపోతుంది. నేను కూడా అట్లానే ఉంటా బేసిక్గా. సో అందుకనే చాలా ఇష్టం. ఎప్పుడైనా కలిసారా? ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చిందా? లేదు, మా అన్నయ్య వాళ్ళు చూసిరంట కానీ, బట్ చూడాలి, కలవాలి. సమంత గారు ఒక ఆపర్చునిటీ, కలిసే ఆపర్చునిటీ ఓకే అన్నారు. టైం వచ్చేటప్పుడు కలుద్దామని చెప్పారు. నాకు కూడా ఉండే తెలుసా మంజుష, లైక్ ఏంటంటే నా దగ్గర ఫుల్ పైసలు ఉంటే ఒకటి పెట్టాలని ఉండే ఆర్ఫనేజ్. బయట పేరెంట్స్ని ఎట్లా రోడ్ల మీద వదిలేస్తారు, అసలు వాళ్ళకి ఇంత నన్ను ఉండదు అసలు. ముసలోళ్ళు అవుతున్న కొద్దీ మళ్ళీ వాళ్ళు చిన్న పిల్లలానే బిహేవ్ చేస్తుంటారు. మా తాతయ్య మాకు చాలా ఇష్టం. అంటే రీసెంట్గా 1 year బ్యాక్ చనిపోయినారు. మా తాతయ్య 3 పూటలు నేనే తినిపించేదాన్ని, నేనే స్నానం చేయించిన. మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ మొత్తం నేనే చూసుకునేదాన్ని. 3 పూటలు నేనే తినిపించేదాన్ని తాతయ్యని. అంటే చెప్తున్నా కదా, జాబ్ బాగానేసిన ఇవే ట్రై చేస్తున్నా అన్న కదా. ఆ టైంలో ఇంట్లోనే ఉంటాం కదా, రోజు ఆడిషన్స్కి అయితే వెళ్ళలేము కదా. ఉన్న రోజులు అయితే తాతయ్య దగ్గర నుండి చూసుకున్నా నేనే. ఫిట్నెస్, స్కిన్ కేర్, పర్సనాలిటీ ఎలా చూసుకుంటున్నారు? నేను పార్లర్ పోయి ఏం చేయించుకోను, ఇంట్లోనే సున్నిపిండి, బియ్యం పిండి, శనగపిండి, ఇప్పుడైనా ఫ్రూట్ తింటే అది అంతే. ఎక్సర్సైజెస్, జిమ్ చేస్తా. ఎక్సర్సైజెస్, జిమ్. ఇప్పుడు మా డాడీ ఊర్లో నుంచి బియ్యం బస్తా తెస్తుండ అనుకోండి, అది కింద ఉంటది కదా, మాది ఫస్ట్ ఫ్లోర్ లో ఇల్లు. నేనే మోసుకొని పోయి పైన పెడతా. ఎందుకంటే ఇక అమ్మాయిలు ఎక్కడ స్ట్రాంగ్ ఉండాలి అనేది, అమ్మాయిలు ఎక్కడైనా స్ట్రాంగ్ ఉండొచ్చు. మనం ఇక్కడ చెప్పినా ఇక్కడ ఏమనుకుంటే అది చేసేస్తా, అది కింటలైన ఉండని చేసేస్తాం. కానీ ఇన్ ఇయర్స్ లైఫ్ లో ఇలాంటి డే మళ్ళీ రాకూడదు అనిపించే డే ఏంటి కలికి మీది మీ లైఫ్ లో? చెప్పినా కదా, మస్తు కష్టాలు పడ్డా. మా ఇంట్లో నన్ను మస్తు మాట్లాడినారు కెరియర్ విషయంలోనే.
బికాజ్ ఇది వద్దని, నువ్వు ఒక మైండ్ స్టెబిలిటీ లేదు నువ్వు కెరియర్ విషయంలో అన్నారు. బికాజ్ నేను ఎందుకు స్టెబిలిటీగా లేను కాదు, ఫస్ట్ నేను జిఆర్ఈ రాపిచ్చిండు, మరి ఎందుకు రాపియాలా, రాపిచ్చినాము యూఎస్ పోతామని ఫిక్స్ అయిపోతాం కదా, మళ్ళీ వద్దన్నారు పైసలు ఎక్కువైతున్నాయని. ఫ్యాషన్ డిజైనింగ్ అన్నా, అది వద్దన్నారు పైసలు. సో ఇప్పుడు నేను వాళ్ళకి తగ్గట్టు నేను మారుతున్నా, స్టెబిలిటీగా లేదని కాదు కదా. ఇట్లా నేను ఫ్యామిలీ విధంగా ఇది చెప్తే అర్థం కాదు మీకు, చెప్పాలంటే ఫేస్ చేసిన వాళ్ళకే అర్థమవుతుంది ఆ బాధ. సో ఇప్పుడిప్పుడే నాకు మంచి రోజులు స్టార్ట్ అయినాయి అని అనిపిస్తుంది అమ్మవారి దయ మీద. 100% డేస్ మంచిగా స్టార్ట్ అయింది. సో మంచి, ఇప్పుడు మీరు వేసుకునే డ్రెస్ కూడా అమ్మవార్లు కట్టే ప్రతి ఒక్క క్లాత్ కూడా అందులో ఉంది. సో 100% చాలా మంచిగా సెట్ అవుద్ది. కల్కి అన్న నేమ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మార్చుకొని? 4 years. అదే చెప్పాను కదా, నేమ్ చేంజ్ చేసుకున్నాక ఎలా ఉంది? సూపర్. నిజంగా తెలుసా, లైఫ్ లో ఒక పాజిటివిటీ. నిజంగా ఇన్ని రోజులు ఇది ఎందుకు మిస్ అయినా అనిపించింది. ఒక అన్న చెప్పాడు అనమాట, ఇట్లా నువ్వు ఒక అమ్మాయిని అర్థం చేసుకుంటారు తెలుసా మంజుష, అదే మనం కాబట్టి అమ్మాయిలం, దేవుడు అమ్మవారు అమ్మాయే. నేను పోతా ఎవ్రీ ఫ్రైడే గుడికి పోతా, ఇప్పుడు కూడా వెళ్ళాలి సాయంత్రం, ఈరోజు ఫ్రైడే. సో పక్కా పోతా, ఏదమ్మా ఏ పనైనా ఉండని పోతా, డైరెక్ట్ నాకు ఏ బాధ అనిపించినా పోయి డైరెక్ట్ అడిగేస్తా అమ్మవారిని, ఎందుకు ఇట్లా చేస్తున్నావు నా బతుకుని అని చెప్పి. క్వశ్చన్ మనం దేవుణ్ణే చేయగలుగుతాం, బికాజ్ మన తలరాత రాసింది దేవుడే. అంతే. మనం ఎట్ లాస్ట్ అన్ని కోల్పోయి లాస్ట్ మనం రావాల్సింది సనాతన ధర్మకే. ట్రూ బాబాయ్, లైఫ్ చాలా ఇది. అవును. సో ఓటింగ్ గురించి ఏం చెప్తారు? సో ఇప్పటి వరకు నా టాస్కులు చూసినారు అందరూ, నేను ఏందో చూసిర్రు. సో ఇంకా ముందు ఇంకా నాలో ఉన్న ఆ హైపర్ యాక్టివ్నెస్ కానీ టాకటివ్నెస్, నేను చాలా బాగా మాట్లాడతాను అనమాట, మాట్లాడుతూనే ఉంటా, పక్క రోజుకి అస్సలు బోర్ కొట్టదు. అండ్ ఇక్కడ సిటీలో చదువుకున్న వాళ్ళకి ముచ్చట్లు తక్కువ ఉంటాయి మంజుష, వాళ్ళకి ఏంటంటే పీటీ పీరియడ్స్ ఉండవు, ఏముండవు. మేము ఊర్లో ఒకటి పెరిగినాం కదా, మస్తు స్టోరీస్ ఉంటాయి మా దగ్గర, మస్తు ముచ్చట్లు ఉంటాయి, మస్తు చెప్తే ఇతరులకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది తెలుసా. సో అవన్నీ చెప్పి కొంతమంది ఫీమేల్స్ని ఇన్స్పైర్ చేయాలని ఉంది, ఎందుకంటే ఊర్లో ఉట్టి చాలా చేయాలని ఉంటుంది నాలిక. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకునే పేరెంట్స్ అందరు అర్థం చేసుకోవాలి, వాళ్ళ పిల్లలకి ఒక ఛాన్స్ ఇవ్వండి, లెట్ దెమ్ ప్రూవ్ కదా. అసలు వాళ్ళు ఏం చేయాలనుకుంటారో మీరు ఒక సపోర్ట్ చేస్తే ముందు పోతారు, అప్పటికి వాళ్ళు ఏం చేయాలా చేయొద్దా అని ఆలోచిస్తుంటారు. మీరు వన్స్ ఒక్కసారి సపోర్ట్ చేస్తే ఏదనుకుంటారో అది సాధిస్తారు, నిజంగా చెప్తున్నా. ట్రస్ట్ యువర్ డాటర్స్. సూపర్, షూర్గా. సో బిగ్ బాస్లో మంచి టాస్క్ల్లో చేశారు, మంచి టాకటివ్. సో ఓటింగ్ కోసం ఏం చెప్తారు జనాలకి? సో మీరు చూస్తున్నారు కదా ఇప్పటి వరకు నేను జరిగిన టాస్క్లు అయినా కానీ ఏదైనా కానీ ఫిజికలీ కానీ మెంటలీ కానీ, సో మనం బేసిక్గా ఓవర్గా ఏం ఆలోచించవద్దు. సో ఒక టాస్క్ ఇచ్చినప్పుడు అది వచ్చిన తర్వాత మీరు ఆలోచించవచ్చు, అనాలిసిస్ చేయొచ్చు, రాకముందే అట్లా ఇట్లా అని ఆలోచించవద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు. యాజ్ పర్ అది చూసినా కానీ మనకి ఓకే, ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన వస్తుంది. ఇప్పుడు మీకైనా ఒకలాగా ఆలోచిస్తే ఒక టాస్క్ ఇచ్చినప్పుడు నేను ఒకలాగా స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు. సో మన కష్టం అనేది కష్టపడాల్సిందే, గివ్ అప్ ఇవ్వద్దు అంతే. ఇది నాతో కాదురా బై అని చెప్పి కూర్చుంటే నడవదు కదా. నువ్వు వీడి దాకా వచ్చింది ఎందుకు, నువ్వు ట్రై చేయి, కష్టపడు, అది లాస్ అయినా పర్లేదు, నువ్వు కష్టపడ్డది గుర్తించి దేవుడు ఏదో ఒక రోజు ఇస్తాడు.